పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో గల శ్రీ ఆది వరహ స్వామి ఆలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కాంతారెడ్డి సోమవారం తెలిపారు. ఉదయం 7:30 భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు ఆలయంలో ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని ఈవో తెలిపారు. శ్రీ ఆదివరహ స్వామి దేవస్థానం కమాన్పూరు గ్రామము మరియు మండలము పెద్దపల్లి జిల్లా. మన ఆదివరహ స్వామి దేవస్థానం స్వామివారు స్వయముగా వెలిసినటువంటి వరాహ స్వామి క్షేత్రం ఇది. మన ఆదివరహ స్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని రేపు ఉదయం అనగా తేదీ 30/12/2025 మంగళవారం రోజున ఉదయం 7:30 ఉత్తర ద్వార పూజ చేసుకొని ఉత్తర ద్వారం గుండా ఆ స్వామివారిని దర్శించుకొనుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మన పెద్దపల్లి జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కాకుండా ఆదిలాబాదు, నిజామాబాదు, హైదరాబాదు ఎక్కడెక్కడి నుండో వచ్చి ఆ స్వామి ఆదివరహ స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ ముక్కోటి ఏకాదశికి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఉదయం 7:30 నుండి ఆ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే కాకుండా హైదరాబాద్ నుండి ఎక్కడి నుండో ఇతరత్ర మన ప్రాంత ప్రజలు ఈ ఆదివరహ స్వామిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రతి ఆదివారము విచ్చేస్తున్నారు. స్వామి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ ఆదివరహ స్వామి విరాజిల్లుతున్నారు. భక్తులు ఏదైతే మొక్కుకొని వెళ్తారో వారి కోరిక నెరవేరగానే తిరిగి వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర భక్తులకు అన్నదాన కార్యక్రమం చేయడము ఒక ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటారు. అలాగే ఈ ఆదివరహ స్వామి దేవాలయంలో ఉగాది మరియు స్వామివారి జయంతి శ్రావణ మాసంలో 3 రోజులు, అలాగే విశిష్టంగా ముక్కోటి ఏకాదశి ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటు ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే రేపు ముక్కోటి ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకున్నటకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. దేవస్థానం కార్యనిర్వహణాధికారి.